believing that you are the righteousness of God is vital for your family blessing. నేను చెప్తున్నాను, నీ కుటుంబ దీవెనకు ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే నువ్వు క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డావు. హల్లెలూయా. సో నెంబర్ 1, యూ నీడ్ టు బిలీవ్. నువ్వు విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? క్రీస్తు నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడని విశ్వసించాలి. ఆ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడుతుంది. నెంబర్ 2, నీవు నీతిమంతుడు అని నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ that you are the righteousness of God in Christ Jesus. And number 3, రెండవది, ఈ వాగ్దానములు, ఈ ఆశీర్వాదములు నీ జీవితంలో ఎప్పుడు నీవు సంపూర్ణంగా నెరవేర్చబట్ట చూడగలవంటే నేను నీతిమంతుణ్ణి అని నీ నోటితో ఒప్పుకొనినప్పుడే. మన జీవితంలో ఏదైనా బాగా వినాలి. వాగ్దానం అవనివ్వండి, ఆశీర్వాదం అవనివ్వండి, దేవుడు మనకు సిద్ధపరిచిన ఏవైనా వాక్యములు మీ జీవితంలో ఎప్పుడు మీరు నెరవేర్చబట్టు చూస్తారంటే ఓన్లీ వెన్ యూ కన్ఫెస్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. రోమన్స్ 4:13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. నేను ఇదే వచనాన్ని మాట్లాడుతున్నాను. రైచియస్నెస్ బై ఫెయిత్, విశ్వాసమూలమైన నీతి. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే అతడు లోకమునకు వారసుడగును అను వాగ్దానం ఇచ్చాడు. దట్ అబ్రహాం విల్ బికమ్ ఎన్ ఎయిర్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు వారసుడు. లోకమునకు వారసుడు అంటే సమస్తమైనవి అబ్రహామునకు దేవుడు సమకూర్చి ఆశీర్వదించి అనుగ్రహించాడు. అబ్రహాము లోకమునకు వారసుడు. అయితే మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అబ్రహామునకును అట్లాగే అతని సంతానమునకు అన్నమాట. 13వ వచనం మరలా బాగా గమనించండి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను, తర్వాత మాట అందరూ కలిసి చెప్పండి, అతని సంతానమునకు. ఎవరు ఆ సంతానము? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3:29. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా. సో క్రీస్తు సంబంధులైతే అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షించబడిన వారైతే, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన వారు, క్రీస్తు సంబంధులు, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. ఆమెన్. మనం ఏమై ఉన్నాం చెప్పండి? అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము గనుక మనం అబ్రహాము యొక్క వాగ్దానమునకు వారసులమై ఉన్నాము. సో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? రోమా 4:13 ఇందాక చదివిన మాటకు వద్దాం మరలా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము. ఆ మాట అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే అతడు లోకమునకు వారసుడగును అనిన వాగ్దానము. ఇది చాలా బలమైనది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి కేవలం ఆశీర్వదించటమే కాదు, ఆశీర్వాదముగా అబ్రహామును చేశాడని ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 2 వచనాల్లో అబ్రహాముతో పాటు దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. చూసారా? మీరు జాగ్రత్తగా ఈ వచనాలు గమనిస్తే అబ్రహాముతో కూడా లోతు అసోసియేట్ అవటంను బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు.
విస్తారమైన గొర్రెలు, మందలు, గొడ్లు, గుడారములు, పశువులు లోతుకు కూడా కలుగునట్లుగా దేవుడు లోతును ఆశీర్వదించాడు. అబ్రహాముతో లోతు అసోసియేట్ అయ్యి, లేకపోతే అతనితో కలిసి సహవాసం చేయటం వలన లోతు ఆశీర్వదించబడితే, క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమైన మనకు మరి నిశ్చయంగా అబ్రహాం యొక్క ఆశీర్వాదము దేవుడు మనకు కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, అబ్రహాము ద్వారా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మనం లోకమునకు వారసులము. అందరు చెప్పండి, లోకమునకు వారసులమై ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఈ లోకములో ఉన్న సమస్తమైనవి, నీకు అవసరమైనవి, నీ సమకూర్పు, నీ దీవెన సమస్తము దేవుడు సమకూర్చి హక్కుబద్ధముగా అవి నీకు వచ్చినట్లుగా దేవుడు నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో అబ్రహామును గురించి రాయబడిన మాట, దేవుడు అబ్రహాముని నా స్నేహితుడని పిలిచినట్లుగా మనకి కనిపిస్తుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానము. చాలు. గాడ్ కాల్డ్ అబ్రహాం హిస్ ఫ్రెండ్. అబ్రహామును దేవుడు తన స్నేహితుడు అని పిలిచాడు. బాగా గమనించండి, నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ సత్యం, నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న మొదటి సత్యము దేవుని వాక్యంలో నుంచి ఏంటనంటే, మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచింపబడ్డాము. శాపమునకు రక్షించబడిన వ్యక్తి పైన ఎటువంటి హోల్డ్ లేదు. ఏ విధమైన పట్టు, ఏ విధమైన శక్తి రక్షించబడిన విశ్వాసి పైన శాపమునకు లేదు. ఆమేన్. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారా నీతిమంతులమని తీర్చబడితే, అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు, అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానములకు మనం ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాము. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడ్డాడు. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడ్డాం. సో విశ్వాసము గల అబ్రహాముతో కూడా మనము అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులమై ఉన్నాము. ఆమేన్. సో ఈ సత్యములోనికి, లేకపోతే మీరు ఎలాగ ఈ వాగ్దానములో మీరు నడవగలరంటే, మీరు ఎంత ఎక్కువగా మీరు దేవుని నీతి అయి ఉన్నారని మీ నోటితో ఒప్పుకుంటారో అంత ఎక్కువగా ఈ వాగ్దానము మీ జీవితంలో అనుభవించగలుగుతారు. ద మోర్ యు డిక్లేర్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నేను క్రీస్తునందు దేవుని నీతిని అని మీరు ఎంత మీ నోటితో ఒప్పుకుంటారో అంత ఎక్కువగా ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన అంతా విశ్వాసము అన్న మాట, రక్షణ అన్న మాటతో కనెక్ట్ అయ్యి 4 సార్లు రాయబడింది. డైరెక్ట్గా సాల్వేషన్ అన్న మాటకి కనెక్ట్ అయ్యి, రిలేట్ అయ్యి విశ్వాసం అన్న మాట 4 సార్లు. కానీ నీతి అన్న మాటకి కనెక్ట్ అయ్యి 20 సార్లు రాయబడింది. ఫెయిత్ is mentioned 20 times in direct relation to righteousness. నీతి అన్న మాటకి అనుసంధానముగా విశ్వాసం 20 సార్లు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, మీరు అనుదిన జీవితంలో విశ్వాసం దేనికి ఎక్కువ వాడాలో మీరే గ్రహించాలి. ఇప్పుడు మీరు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారన్న సత్యము మీ హృదయంలో ఎక్కువ స్థిరపడటానికి మీరు విశ్వాసాన్ని వినియోగించాలి. ఆమేన్. హల్లెలూయా. సో నీతి అనగా దేవుని ఎదుట మనకు కలిగిన ఒక సరి అయిన స్థానం అని చెప్పాను. రైట్ స్టాండింగ్ విత్ గాడ్. నీవు కలిగిన స్థానము నీకు అర్థమైతే దేవుని ద్వారా పొందే కార్యాలు చాలా బలమైనవి. నీవు చాలా శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో నిశ్చయముగా చూస్తావు. ఆమేన్. నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము మనకు కూడా అనుగ్రహించాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమునకు క్రీస్తు ద్వారా మనము వారసులమై ఉన్నాము గనుక. ఆమేన్. సరే, నేను ఇంకొంచెం ముందుకు వచ్చేస్తాను. సో దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనమందరం అనుభవించున్నట్లుగా వాగ్దాన రూపంలో దేవుడు మనకు అనుగ్రహించాడు.
దేవుని వాక్యంలో మనకు మన కుటుంబానికి సంబంధించి ఒక విశ్వాస సంబంధమైన చిత్రం ఒకటి ఉంది. ఎ ఫెయిత్ పిక్చర్ కన్సర్నింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎ ఫెయిత్ పిక్చర్. కీర్తన 128వ కీర్తన దయచేసి చూడండి. కీర్తన 128వ కీర్తన. దిస్ ఈస్ ద ఫెయిత్ పిక్చర్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీకును నీ కుటుంబానికి సంబంధించి దేవుడు కలిగిన ఒక అద్భుతమైన విశ్వాస చిత్రము. ఎ ఫెయిత్ పిక్చర్. 128వ కీర్తన చూస్తున్నట్లయితే ఆమె ఏం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. నేను మొదటి నుంచి చదువుతున్నాను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. హల్లెలూయా. సో దెర్ వర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ సామ్. ఈ 128వ కీర్తనలో ప్రతి కుటుంబాన్ని గురించి దేవుడు కలిగిన ఉద్దేశము, ఆలోచన 3 ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. నెంబర్ 1 అదేంటనంటే ఇట్ ఈజ్ కన్సర్నింగ్ యువర్ వర్క్ ప్లేస్. నీవు పనిచేయు స్థలము లేకపోతే నీ కష్టార్జితము అన్నమాట. రెండవ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం. సో నీ 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 చేతికి అప్పగించబడేది ఏది కూడా ఫెయిల్ అవ్వకుండా దేవుడు నిర్ణయించాడు. అదే బ్లెస్సింగ్, ఆశీర్వాదం. అంటే నీ చేతిలోనికి వచ్చిన తర్వాత అది ఫెయిల్ అవ్వటం ఉండదు. నీ చేతిలోనికి వచ్చిన తర్వాత అది వృధా అయిపోవటం ఉండదు. నీ చేతిలోనికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవటం ఉండదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నెంబర్ 2, రెండవ ప్రాముఖ్యమైనది కన్సర్నింగ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ స్పౌస్. నీ భార్య 3వ వచనంలో ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. హల్లెలూయా. యు విల్ హ్యావ్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబంలో ఫలభరితమైన స్థితి, ఫలించు ద్రాక్షావల్లి వలె. అంటే నీ కుటుంబం ఒక సుందరమైన అద్భుతమైన కుటుంబముగా కట్టబడటం దేవుడు నిర్ణయించిన ఉద్దేశము నీ కొరకు. నెంబర్ 3 కన్సర్నింగ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల గురించి, నీ పనిని గురించి, నీ వివాహము లేక నీ భార్యను గురించి, నీ బిడ్డలను గురించి, ఈ 3 గురించిన చిత్రం ఇది. నీ పిల్లలు ఎలా ఉంటారనుంది. ఒలీవ మొక్కల వలె ఉందురు. ఈ 128వ కీర్తన 3వ వచనం, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇది చాలా బలమైన మాట. ఈ ఈ ఈ ఒలీవ అనేది ఇట్ ప్రొడ్యూస్ ఆలివ్స్ ప్రొడ్యూస్ ఆయిల్. పాత నిబంధన దినాలలో ముఖ్యంగా ఈ ఒలీవలు తీసుకొని వారు నూనెని తయారు చేసేవారు. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకమునకు సాదృశ్యము, దేవుని శక్తికి సాదృశ్యము. అంటే నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటే దాని అర్థం ఏంటంటే పెయిన్ఫుల్ లేబర్ కాకుండా దేవుని శక్తి ద్వారా నీ బిడ్డలు వృద్ధి చెందుతారు. దట్స్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. ఇట్స్ నాట్ త్రూ పెయిన్ఫుల్ లేబర్ బట్ విత్ ఈజ్ అండ్ ద అనాయింటింగ్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకము శక్తి ద్వారా నీ పిల్లలకు వృద్ధి కలుగుతుంది. అయితే ఈ ఆశీర్వదించబడిన కుటుంబానికి ప్రాముఖ్యమైన కీ వర్డ్స్, ప్రాముఖ్యమైన మూలము 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ 128వ కీర్తన అంతట్లో యూ విల్ ఫైండ్ ద కీ టు దిస్ ఫ్యామిలీ బ్లెస్సింగ్. ఈ కుటుంబ దీవెనకు ప్రాముఖ్యమైన కీ ఆ రహస్యము ఏంటంటే 4వ వచనం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలవాడిలాగా ఆశీర్వదించబడును. చూసారా, నీవు ఆశీర్వదించబడితే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ప్రియ తండ్రి, డియర్ ఫాదర్, డియర్ మ్యాన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీ పైన కలుగు దీవెనకు అది ఆశీర్వాదమై ఉంటుంది. హల్లెలూయా.
సో ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, యువర్ హోల్ హౌస్ ఆర్ ద హౌస్ హోల్డ్, నీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. ఎందుకని అంటే నువ్వు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నావు. మీరు ఇది పట్టుకోవాలి. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానన్న సత్యము మీ హృదయంలో స్థిరపరచబడినప్పుడు దేవునికి జరుగు ప్రతి కార్యము, ప్రతి దీవెన నీ పైన కూడా జరుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సో ఈ సత్యముతో మీరు ముందుకు వెళ్ళాలి. నేను ఇంకొంచెం ముందుకు వస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ బ్లెస్సింగ్. మీరు ఈ లోకమునకు వారసులు అన్న మాట అబ్రహామును గురించి చెప్పబడిన మాటను గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానవై స్థాపింపబడుదు. ఇది చాలా బలమైన మాట. సో మీరు గమనించాల్సింది, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందురు. ఆల్ యువర్ చిల్డ్రన్ షల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్. అంటే దాని అర్థము యెహోవాను గూర్చి నీ పిల్లలు ఉపదేశం పొందటం కాదు, యెహోవా వలన ఉపదేశం పొందుతారంటే నీ బిడ్డలకు దేవుడు ఆయన సంగతులను నేర్పించటం ఆరంభిస్తాడు. హల్లెలూయా. యువర్ చిల్డ్రన్ విల్ బి టాట్ బై ద లార్డ్. ఆ తర్వాత చూస్తే నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని చేత ఉపదేశం పొందుతారో వానికి అధిక విశ్రాంతి కలుగుతుంది. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద టీచింగ్ ఆర్ ద అడ్మానిషన్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని చేత ఉపదేశం నొందకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. అక్కడ మీరు చూస్తే విశ్రాంతి అన్న మాట దగ్గర షలోమ్ అన్న మాట వాడబడింది. అంటే నలుదిశల నెమ్మది అనే ఒక ట్రాన్స్లేషన్లో రాయబడి ఉంది. మరొక ట్రాన్స్లేషన్లో సమాధానం అన్న మాట రాయబడింది. నౌ when your children are taught of the Lord, నీ పిల్లలు, అందుకనే బిడ్డలకు దేవునిని గూర్చి, దేవుని వాక్యమును గూర్చిన సంఘటనలు బోధించడం చాలా ప్రాముఖ్యం. దేవుని గూర్చిన సంఘటనలు వారికి బోధించే కొలది నేను చెప్తున్నాను, వారు గొప్ప సమాధానమును కలిగి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. వారికి అధిక విశ్రాంతి కలుగును. కమాన్, హల్లెలూయా. యెహోవా చేత ఉపదేశం నొందిన వారికి అధిక విశ్రాంతి కలుగును. సో గనుక మీరు అక్కడ చూస్తే తర్వాత మాట, మీరు నీతి గల దానివై స్థాపించబడదు. ఇన్ రైచియస్నెస్ యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇన్ రైచియస్నెస్ యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. సో అందుకనే ఈ సత్యము చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానన్న సత్యము మీ హృదయంలో స్థిరపడకపోతే వాగ్దాన నెరవేర్పు మీరు పొందలేరు. ఎందుకనంటే వాగ్దానము క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఆయన వాగ్దానములను, వాటి నెరవేర్పులను అనుగ్రహించి ఉన్నాడు. సో నేను క్రీస్తునందు దేవుని నీతి అన్న సత్యం ఎప్పుడైతే మీ హృదయంలో స్థిరపరచబడుతుందో, నేను చెప్తున్నా, మన యోగ్యత కాదు, మన ప్రయాస కాదు, మనము చేసిందేమీ లేదు. ఆయన బలియాగమునందలి నీ విశ్వాసం ఉంచితే క్రీస్తును బట్టి ఆయన మనలను నీతిమంతునిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. సో మీరు విశ్వసించాలి. నేను మరలా చెప్తున్నాను, పాపము చేయకుండా ఏ విధముగా మనందరం పాపులమని పరిగణించబడ్డాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి ఒకసారి రండి. మరలా మనం యెషయా 54 వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్తారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుదాం. 15వ వచనం నుండి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుమా. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు
మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. చూసారా? నౌ దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ఏడమ్, ఆదామును గురించి. ఇంకొంచెం మనకు అర్థమవుతాం ఒకసారి వర్స్ 12 5వ అధ్యాయం 12వ వచనం, రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంభవించింది. పాపం చూడండి, మనుషులు పాపము చేస్తే పాపులు అవ్వలేదు, వారు పాపులు గనుక పాపం చేస్తున్నారు. అంటే ఒక్క ఆదామును బట్టి మానవ జాతి అంతటి మీదకి పాపము ఆపాదించబడింది. జస్ట్ వన్ మ్యాన్స్ డిజొబీడియన్స్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అందుకని జన్మించిన ప్రతి ఒక్కడు తిరిగి జన్మించాలి, రక్షించబడాలి. ఎందుకనంటే మానవుడు పాపిగా పరిగణించబడ్డాడు ఆదాము యొక్క అవిధేయతను బట్టి. మనం దాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాం. ఆదాము యొక్క అవిధేయత మనుషులందరినీ పాపములో బంధించింది. అలాగే రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరము నీతిమంతులముగా చేయబడ్డాము. ఆయన ఒక్క నీతి క్రియ, ఆదాము పాపము కంటే క్రీస్తు నీతి చాలా గొప్పది. ఆదాము పాపము కంటే క్రీస్తు నీతి బలమైనది. ఆదాము ద్వారా జన్మించిన వారందరూ పాపులుగా ఎలా పరిగణించబడ్డాడో, తిరిగి జన్మించిన వారందరము క్రీస్తును బట్టి నీతిమంతులముగా చేయబడ్డాము. ఆమెన్. సో నేను పాపిని అని మీరు ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారో ఆదామును బట్టి, క్రీస్తును బట్టి నేను నీతిమంతుడిని అని మీరు నమ్మాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? సో యు నీడ్ టు బిలీవ్ ఇన్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. క్రీస్తు యొక్క బలియాగమునందులు మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుందంటే మీరు నీతిమంతులు అన్న సత్యం అర్థమవుతుంది. కొంచెం వెనకాల ముందు అధ్యాయానికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. రోమన్స్ చాప్టర్ 4. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పని చేయవానికి జీతము రుణమే కానీ దానము కాదు. చూసారా? పని చేయవానికి జీతము, పని చేస్తే జీతం ఇస్తే పని చేస్తాడు కాబట్టి ఇవ్వాలి, అది దానం అవదు, అది రుణం అవుతుంది. కానీ పని చేయక, 5వ వచనం 4:5 చదువుతున్న, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. మనం పని చేయలా, భక్తి కార్యములు చేయలా, పరిశుద్ధులముగా జీవించలా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచామంతే. ఆ విశ్వాసము నీతిగా ఎంచబడింది. అందుకనే ఆ నీతిని దేవుడు మనకు దానముగా అనుగ్రహించాడు. హల్లెలూయా. దట్స్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. సో ఇప్పుడు నేను నీతిమంతుడును అని మీకు అర్థమైతే సాతాన్ని జయించటం చాలా సులువు అవుతుంది. వాడికి తెలుసు మీరు నీతిమంతులని, మీకు తెలుసని కూడా వాడికి తెలిస్తే మీతో జాగ్రత్త పడతాడు అంతే. లేకపోతే ప్రత్యక్షత లేకపోతే ఏమవుతుందంటే సాతాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటం ఆరంభిస్తాడు. ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 54వ అధ్యాయంకి వచ్చేద్దాం. 14వ వచనం. నీతి గలదానివై నీవు స్థాపించబడదువు అన్నమాట. బిలీవింగ్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వైటల్ ఫర్ యువర్ ఫ్యామిలీ బ్లెస్సింగ్. నేను చెప్తున్నాను, నీ కుటుంబ దీవెనకు ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే నువ్వు క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డావు. హల్లెలూయా. నీ హృదయమందు ఈ సత్యము స్థిరపరచుకోవాలి. నీ హృదయమందు ఈ సత్యము స్థిరపరచుకొనినప్పుడు ఒక తెలియని రెస్ట్, ఒక తెలియని పీస్,
ఒక దైవ సంబంధమైన ఒక డివైన్ పీస్ అండ్ డివైన్ రెస్ట్ విల్ బిగిన్ టు పర్మియేట్ యువర్ హార్ట్. నీ హృదయంలోనికి చొచ్చుకొని పోవటం మీరు గమనిస్తారు. సో నీతి గలదానివై, ఇందాక చదివిన మాట 54వ అధ్యాయం 14 వచ్చిన, నీతి గలదానివై నీవు స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. కమ్ ఆన్, హల్లెలూయా. సో వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో నీవు స్థాపించబడినప్పుడు, నీతిలో నువ్వు స్థిరపరచబడినప్పుడు, నెంబర్ 1, యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్. నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నెంబర్ 2, రెండవది, యూ విల్ బి ఫార్ ఫ్రమ్ అప్రెషన్, ఫియర్. నీవు భీతికి, భయమునకు, ఒత్తిడికి నీవు దూరముగా ఉంటావు. హల్లెలూయా. భీతి నీకు ఎలా ఉంటుందన్నది వాక్యంలో, దూరముగా ఉండును. 14 వచ్చిన, అది నీ దగ్గరకు ఎందుకు రానేరదు? ఎందుకు భీతి నీ దగ్గరకు రాదంటే నువ్వు నీతిలో స్థాపించబడ్డావు గనుక. సో నెంబర్ 3, నీవు నీతిలో స్థాపించబడి, వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్. మూడవది, అబ్రహాము యొక్క దీవెనలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. యు విల్ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మనం లాస్ట్ వీక్ చదివిన వచనమే 13, 14 వచనాలు. గలతీ 3వ అధ్యాయము 13, 14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించెను. హల్లెలూయా. సో నెంబర్ 3, యు విల్ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క ఆశీర్వచనాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. నెంబర్ 4, వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో నువ్వు స్థాపించబడినప్పుడు నీవు లోకమునకు వారసుడు అవుతావు. నీవు లోకమునకు వారసుడు. ఇది చాలా బలమైన వాగ్దానం. నీవు లోకమునకు వారసుడు. సో అందుకనే నీతిని గుర్చిన సత్యము మీ హృదయములో స్థిరపరచుకోవాలి. సో నెంబర్ 1, యూ నీడ్ టు బిలీవ్. నువ్వు విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? క్రీస్తు నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడని విశ్వసించాలి. ఆ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడుతుంది. నెంబర్ 2, నీవు నీతిమంతుడు అని నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అండ్ నెంబర్ 3, రెండవది, ఈ వాగ్దానములు, ఈ ఆశీర్వాదములు నీ జీవితంలో ఎప్పుడు నీవు సంపూర్ణంగా నెరవేర్చబట్ట చూడగలవంటే, నేను నీతిమంతుణ్ణి అని నీ నోటితో ఒప్పుకొనినప్పుడే. మన జీవితంలో ఏదైనా బాగా వినాలి. వాగ్దానం అవనివ్వండి, ఆశీర్వాదం అవనివ్వండి, దేవుడు మనకు సిద్ధపరిచిన ఏవైనా వాక్యములో మీ జీవితంలో ఎప్పుడు మీరు నెరవేర్చబట్ట చూస్తారంటే, ఓన్లీ వెన్ యూ కన్ఫెస్.